హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మరి సమయం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7 వచనాల వరకు మనము జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకును తెలియబడనిది, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి. చాలండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రాచీన కృతులలో మృదు తత్వమును అనేటువంటి ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. మృదు తత్వము అంటే సామెతల్లో సొలొమోను భక్తుడు అంటాడు కదా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట మృదుత్వం అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు చాలా సందర్భాలలో ఆయన మాటల విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే పత్రికలు కొన్ని పత్రికలలో ఆయన తెలియచేసినటువంటి విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఫిలిప్పీయుల సంఘానికి తన ఉద్దేశాలు, తన తలంపులు పరిచయం చేసేటువంటి విధానము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు వారిలో ఉండేటువంటి లోపాలను చూపిస్తూ సంఘములో వారి యొక్క స్థితిగతులను పరిచయం చేస్తూ, అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో ఆయన హృదయంలో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా పౌలు గారు తెలియజేస్తున్నట్టుగా చూడగలుగుతూ ఉన్నాము. రోమా సంఘానికి వచ్చేటప్పటికి ఈక్వల్ దానియేలు గ్రంథము అంటే ఎబ్రీ పత్రిక కానీ, రోమా పత్రిక కానీ, దానియేలు గ్రంథం కానీ చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేటువంటి కొన్ని విషయాలు, లోతైనటువంటి విషయాలు. రోమా పత్రిక మీరు ఎప్పుడైనా చదువుతూ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మిగతా పత్రికల వలె అంత తేలిగ్గా ఉండదు. అంటే ఏం చెప్పాలనుకుంటాడంటే కఠినంగా చెప్తాడు, అది కూడా సూటిగా చెబుతూ ఉంటాడు. అది ఏంటి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకునే లోపే, కొంచెం వేదనకరమైన స్థితిలోకి వెళ్ళే లోపే కొంచెం కిందకు వచ్చేటప్పటికి మరలా మృదువుగా మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీ సంఘానికి వచ్చేటప్పటికి ఎలా చెప్పాలనుకుంటాడంటే, మీరు భక్తి చేస్తూ ఉన్నారు కానీ మీలో ఉండేటువంటి లోపాలు, చాలా లోపాలు ఉన్నాయి. అంటే వారిలో ఉండేటువంటి కుటుంబ కలహాలు కావచ్చు, భార్య భర్తల మధ్య ఉండేటువంటి విభేదాలు కావచ్చు, లేదా భక్తి జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాసకు ఉండకూడనటువంటి కొన్ని లక్షణాలు కొరింథీ సంఘంలో తెలియజేస్తాడు. ఇంకా కొలసీ సంఘానికి, ఆ తర్వాత గలతీ సంఘానికి వచ్చేటప్పటికి మీరు భక్తి బాగానే చేస్తున్నారు కానీ ఆత్మీయ అభివృద్ధి లేదు, కనుక మీలో ఆత్మఫలాలు లేవు అని చెబుతూ, ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి వచ్చేటప్పటికి పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని ఏం తెలియచేయాలనుకుంటున్నాడంటే, శ్రమ పడుతూ ఉన్నారు కానీ ఆ శ్రమలో మీరేం చేయాలి? ఆనందించండి, ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు అనుభవించాలి. ఎందుకు పౌలు గారి ఫిలిప్పీ సంఘాన్ని అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్కలా ఎందుకు తెలియచేయాలనుకున్నాడు? ఎప్పుడు ఒకేలాగా తెలియచేయడం అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం కాదు. అంటే ఆయన ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశాడు? పౌలు గారు ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశారు? పత్రికలు కాదు, ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశారు, ఎన్ని యాత్రలు చేశారు? కొన్ని మిషనరీస్ ఎన్ని యాత్రలు? 2, 3, 4, 5 ఎన్నో ఉంటాయి కదా. మొదటి మిషనరీ యాత్ర, రెండో మిషనరీ యాత్ర అంటాం కదా. అంటే తన మిషనరీ ప్రయాణములో వెళ్ళేటువంటి మొదటి ప్రయాణములో ఇప్పుడు చూడండి, ఎవరైనా కొత్త వారు పరిచయం అయినప్పుడు ఏమా బాగున్నావా అన్నాం అనుకోండి, ఆవిడ బెదిరిపోయి మరలా రెండో రోజు ఎవడో నాకు పరిచయం లేదు, ఏం లేదు, ఎంత ఏమో బాగున్నావా, పర్లేదు రండి, ఏం కాదు. ఒక సంవత్సరం పోయిన తర్వాత వారిని పలకరించే విధానము
ఏనమ్మా సార్ ఏం చేస్తున్నారు, ఫుల్ బిజీ అయిపోయారు అందుకే రావడం మానేసి. అంటే అప్పటికే వాళ్ళతో మనకి ఎలా ఉంటే పరిచయం ఏర్పడింది, సంవత్సరపు పరిచయము ఏర్పడింది కనుక ఏంటంటే మరి సంఘానికి రావటం లేదు అంటే మనం గద్దించే విధానం ఇటు మృదువుగా ఉంటుంది, అంటే చెప్పాలనుకున్నది చెబుతూనే వారితోటి సంభాషణ అనేది ఉంటుంది. కొత్త వారికి రండి అలా మీరు అలా ఉండిపోతే అలాగే వస్తే బాగుంటుంది కదా. అంటే పౌలు గారి యొక్క ప్రయాణంలో చెప్పాలనుకునేటువంటి విధానం ఎలా ఉంటుందని అంటే, రోమా సంఘానికి వచ్చేటప్పటికి వారు రోమా పౌరుషత్వం కలిగినటువంటి బిడ్డలు కనుక, అంటే రోమా సామ్రాజ్యం అనేది అథారిటీ కలిగినటువంటి ప్రభుత్వము. గత 3 ప్రభుత్వాల కంటే రోమా సామ్రాజ్యం యొక్క ప్రజలు కొంచెము కాఠిన్యత కలిగిన వారు, ఒక మాటలో చెప్పాలంటే కొంచెం తెలివితేటలు కలిగిన వారు. అందుకని ఒక చోట పౌలు గారు ఏమని రాస్తారంటే, కొంతమంది స్త్రీలు అంతియోక్యలో ఉండేటువంటి స్త్రీల గురించి మాట్లాడుతూ వీరు జ్ఞానము కలిగినటువంటి, అంటే మిగిలిన సంఘాలలో జ్ఞానం కలిగిన వారు లేరా అంటే వారిని పొగిడే విధానం ఎలా ఉంటుందని అంటే, చెప్పాలనుకున్నది చెబుతూనే వారితో మాట్లాడతారు. మీరు జ్ఞానం కలిగిన వారు కదా, అంటే వాక్యపు అవగాహన కలిగిన వారు కదా, కనుక పౌలు గారు చెప్పేటువంటి లేఖన భాగములు యందు వాక్యం యందు వారు ఎలాంటి తెలివితేటలు కలిగి ఉన్నారట. ఆయన చెప్పింది నిజమా కాదా అని అప్పటికప్పుడు లేఖనాలను పరిశోధించేటువంటి జ్ఞానం కలిగిన వారు, యుక్తి కలిగిన వారు, తెలివైన వారు. కనుక పౌలు గారు చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఆ సంఘానికి అర్థమయ్యే రీతిలో ఏ ప్రాంతానికి ఏ సందర్భంలో ఎలా చెప్పాలో అది అపోస్తలుడైన పౌలు గారి దగ్గర మాత్రమే చాలా మృదువుగా, ప్రేమగా, కాఠిన్యతతో, హెచ్చరికతో చెప్పాలనుకున్న విషయాలు చెబుతూనే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీ సంఘానికి వచ్చేటప్పటికి మీరు శ్రమ పడుతూ ఉన్నారు, అది నేను కాదనడం లేదు, కాకపోతే మీలో ప్రశాంతత కనబడడం లేదు. శ్రమ రాగానే చేతకాని వాడిలా ఉండిపోకూడదని దైవజనుడైన రాజు అయిన సొలొమోను భక్తుడు తెలియచేస్తాడు. శ్రమ దినమని కృంగిలినాడులా చేత కానివాడు అయిపోతావు. అదే మాట తీసుకొని వచ్చి పౌలు గారు అంటారు, మీరు చేత కానివారు అని చెప్పడం లేదు కానీ అంటాడు, ఇదిగో ఏం చేయాలి, మీరు ఆనందించండి. అదేంటయ్యా మేము ఎందుకు ఆనందించాలి అని అంటే, ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని సొలొమోను అన్నాడు, శ్రమ కలిగినప్పుడు మీరు కృంగిపోవద్దు. ఎందుకని? శ్రమలో మనల్ని విడిపించేవారు ఎవరు? ఇశ్రాయేలుకి శ్రమ వచ్చింది, బబులోనులో ఉన్నప్పుడు శ్రమ వచ్చింది, ఆ తర్వాత నెహెమియా కాలంలో శ్రమ వచ్చింది, ఎజ్రా కాలంలో శ్రమ వచ్చింది, ఆ తర్వాత ఎస్తేరు కాలంలో శ్రమ వచ్చింది. ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ సొలొమోను భక్తుడు అలా ఇండైరెక్ట్గా తీసుకొచ్చి అంటాడు, శ్రమ వచ్చింది కరెక్టే, కాకపోతే ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు, నీ దేవుని మీద ఆధారపడాలి. ఆ దినమందు కృంగిపోకుండా అలా ఉండిపోతే నీకు దేవుడు ఏ సహాయం చేయడు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే కొంచెం ధైర్యం కలిగి దేవుడిని అడిగితే దేవుడు చేస్తాడు అని ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, శ్రమదినమును నువ్వు కృంగిన ఎడల చేత కానివాడు అయిపోతావు అని సొలొమోను భక్తుడు చెబితే, పౌలు గారు ధర్మశాస్త్రాన్ని చక్కగా అవపోషణ పట్టిన వాడు కనుక ఫిలిప్పీ సంఘంతో మాట్లాడతారు. ఏమంటాడంటే, ఆనందించండి. ఎవరు యందు ఆనందించాలి? ప్రభు యందు మాత్రమే ఆనందించాలి. అందుకని ఈరోజు మనం ఏర్పాటు చేయబడినటువంటి టైటిల్ ఏంటంటే, బాధలలో ప్రశాంతత. బాధలలో ప్రశాంతత ఎలా అనుభవించగలము అంటే, బాధ వచ్చింది, చాలా భయంకరమైనటువంటి శ్రమలో కూరుకుపోయాం. అలాంటి పరిస్థితుల్లో నేను ఎలా సంతోషించగలనయ్యా, ఎలా ప్రశాంతంగా ఉండగలను అని అంటే, ఈరోజు తప్పు చేసిన వారే లోకములో చాలా ధైర్యంగా తిరగలుగుతూ ఉన్నారు. ఎందుకు తప్పు చేసినవాడు ధైర్యంగా తిరగలుగుతున్నాడనంటే, గతించిన కొంతకాలం క్రిందట మీకు ఒక మాట తెలియజేస్తూ కొంతమందిని పరిచయం చేస్తాను. ఎక్కడికి వెళ్ళావని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళాను, నీ దగ్గరే ఉన్నానని ధైర్యంగా అబద్ధం ఆడాడు. ఆ దైవజనుడి యొక్క భక్తి జీవితం తెలీదా గెహాజీకి? ఆ దైవజనుడి యొక్క రోషముతో కూడిన భక్తి జీవితం తెలీదా? తెలిసినప్పటికీ ఎలా ధైర్యంగా అబద్ధం ఆడగలిగాడు అని అంటే, తప్పులో కూడా ప్రశాంతతను అనుభవిస్తూ ఉన్నాడు. శ్రమలు అంటే తప్పు చేస్తే శిక్ష వస్తుందని ఎవరికి తెలుసు? గెహాజీకి తెలీదా? అంటే గెహాజీ ఒక చక్కటి శిష్యుడిగా, నెక్స్ట్ సేవకుడిగా తర్ఫీదు పొందుతున్నాడు కనుక ఎలీషా అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఎలీషాని నడిపిస్తున్నటువంటి దేవుడు కూడా వదిలిపెట్టడని గెహాజీకి తెలుసు. అయినా తప్పులో ప్రశాంతంగా అబద్ధం ఆడుతున్నాడు. లేదయ్యా నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. దావీదుకి తెలీదా తప్పు చేశాడని? కొన్ని తప్పు చేస్తున్నాడని దావీదుకి తెలుసా తెలీదా? తెలిసి కూడా తప్పుటడుగేసి
సాయంత్రకాల సమయంలో యుద్ధానికి వెళ్ళవలసినటువంటి రాజు మిద్ది మీదకి ఎక్కి అలా చల్లగాలికి తిరుగుతున్నప్పుడు బెత్షెబాను చూసి తనకు తెలుసు తను తప్పు చేస్తున్నాడని, అంటే తప్పులో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనుభవించేవారు ఉన్నారు అనడానికి నిదర్శనాలు. తప్పు చేస్తున్నాను, దేవుడు ఉన్నాడు అనేటువంటి భయం కూడా లేకుండా బెత్షెబాతో పాపం చేసి తన భర్త అయినటువంటి ఊరియాను యోవాబుని పిలిచి అంటాడు, ఇదిగో యుద్ధము ముమ్మరంగా ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే, అయ్యా పలానా ప్లేస్లో జరుగుతుంది. అవునా? అయితే మరి ఇక్కడ ఊరియా ఏ ప్రదేశంలో ఉన్నాడయ్యా కొంచెం యుద్ధం జరిగేటువంటి వాతావరణం ఉంది, కానీ నిమ్మలమైనటువంటి ప్రదేశం ఏదో కొద్దిగా జరుగుతుందని అంటే అది కాదు. కానీ ఊరియాని తీసుకుని వెళ్ళి ఎక్కడ బలమైనటువంటి సైనికులు శత్రువు ఎక్కడైతే ఉందో అక్కడ ముందు వరుసలో పెట్టు అని అంటే, ఆనాటి క్రమం ఏంటనంటే యాజకులు ఉండవలసినటువంటి క్రమం అంటే లైన్ వేరు, సైనికుడు ఉండవలసిన లైన్ వేరు. అందులో యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, బాగా నైపుణ్యత కలిగిన వారికి ఒక లైను, కొత్తగా యుద్ధం నేర్చుకుంటున్న వారికి ఒక లైను. అంటే ఈ ఊరియాకు ఉండవలసినటువంటి క్రమమును తప్పించి తీసుకువెళ్ళి బాగా బలిష్టమైనటువంటి శత్రువు లేదా యుద్ధ నేర్పరత కలిగినటువంటి సైన్యం దగ్గర పెట్టానంటే యోవాబు అడిగాడు, దావీదుకి మేనల్లుడు కనుక అదేంటి అలా మాట్లాడుతున్నారు మామయ్య, అది కరెక్ట్ కాదు కదా అని అంటే, నేను రాజుని కనుక నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అంటే, తప్పులో కూడా ఏ వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ప్రశాంతతను అనుభవిస్తున్నాడు. తీసుకెళ్ళాడు ఊరియాని యుద్ధ వాతావరణం దగ్గర పెట్టాడు. ఊరియా చనిపోయిన తర్వాత కబురు వచ్చింది. బెత్షెబాని తీసుకొచ్చి తన అంతఃపురంలో యువరాణిగా తీసుకున్నాడు. అంటే ఇక మనం పాత నిబంధన కాలంలో ఆదాము గారి మొదటి కుమారుడైనటువంటి కయ్యేను, ఆయన దగ్గరికి వెళితే స్వయంగా దేవుడే వచ్చి అడుగుతూ ఉన్నాడు, కయ్యేనా ఏడి అని అంటే, వాడికి ఏమైనా నేను కాపలాదారున్నా, నా గురించి ఏమనుకుంటున్నాను అంటే, సృష్టిలో మొదటి కుమారుడు, ఇద్దరు భార్య భర్తల ద్వారా దేవుని జతపరచబడినటువంటి భార్య భర్తల ద్వారా మొదటి సంతానముగా పిలువబడే ప్రథమ కుమారుడైన కయ్యేను అప్పుడే తిరుగుబాటు అనేది ప్రారంభించాడు దేవుడి మీద. అంటే తనకు తెలుసు దేవుడు గద్దిస్తాడని, తన తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడడము కయ్యేను చూస్తూ ఉన్నాడు. మరి వారితో మాట్లాడినటువంటి దేవుడు వారిని అప్పటికే శపించి బయటకు త్రోసివేసినటువంటి దేవుడు కయ్యేను మీద కోప్పడతాడని కయ్యేనుకి తెలీదా? తెలీదా? అప్పటికే తల్లిదండ్రులు మెడబట్టుకుని బయటికి గెట్టేశాడు కదా. సోపాలు పడుతూ ఉన్నారు, చెమటూడుస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులు అప్పటికే చెప్పుంటారు, అదేంటమ్మా మనకేంటి జీవితం, మనకేంటి ఈ బాధలు అని అంటే, లేదు నాన్న, గత కాలంలో మన పరిస్థితి చాలా బాగుండేది, మా యొక్క తప్పిదాల వలన దేవుడు ఇక్కడికి నెట్టివేశాడు, తోట వెలుపటికి తగిలేశాడు, ఆ ఏదైనా వనంలో చాలా సౌలభ్యకరమైనటువంటి వాతావరణం ఉండేది, అయితే మా నిర్లక్ష్యం వలన, మా తప్పిదం వలన దేవుడు త్రోసివేశాడు. మరలా మనము మన జీవితంలో సరిచేసుకుంటే దేవుడు ఖచ్చితంగా తన ప్రేమను మన పట్ల చూపిస్తాడు అని తల్లిదండ్రులు కయ్యేనికి చెప్పలేదంటారా? భక్తి జీవితాన్ని నేర్పించిన వారు పనిష్మెంట్ ఇలా వచ్చిందని కూడా చెప్పుంటారు కదా. అంటే చెప్పకపోతే దేవునికి బలి అర్పించాలని, దశమ భాగము లేదా ప్రథమ ఫలాలు దేవునికి సమర్పించాలని కయ్యేనికి హేబేలుకి ఎలా తెలిసింది? ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంటే దేవునికి అర్పణ అర్పించడం తెలిసిన వారు దేవుని గద్దింపును కూడా తెలుసుకుని ఉండాలి. అంటే ఇప్పుడు కయ్యేను అంటాడు, నేను వాడికి కాపలదారున్నా అని తిరుగుబాటు చేశాడు, దేశిదమ్మరిగా దేవుడు త్రోలు వేశాడు. ఈ ముగ్గురు జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పు చేస్తే శిక్ష ఉందని తెలుసు, కానీ ఆ తప్పులో కూడా దేవుడిని వెతుకుతున్నారు, ప్రశాంతమైన వాతావరణంలో తప్పు చేశారు. ఈరోజు బైబిల్ గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాత నిబంధన కాలములో అంటే ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠముగా చక్కటి అవపోసన పట్టినటువంటి పౌలు గారి యొక్క ఉద్దేశము ఫిలిప్పీ సంఘముతో మాట్లాడేటువంటి విధానం ఏంటంటే, ఇదిగో మీకు శ్రమ ఉంది, బాధలు ఉన్నాయి, ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, కాదనడం లేదు, నేను ఒప్పుకుంటాను. అయితే ఏ దేవునికైతే తిరుగుబాటు చేసి ఉగ్రతను తెచ్చుకున్నారో, ఏ దేవుని మీద అయితే కోపపడి ఏ దేవుని మీద అయితే సనుక్కున్నారో ఆ జనాంగం అంతా మన ముందుంది. అయితే వారందరిని దృష్టిలో ఉంచుకొని ప్రేమమయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి మన కొరకు వచ్చారు. కాబట్టి మనకి తీర్పుకి మధ్యలో ఒక ఆయన అడ్డంగా నిలబడ్డాడు. ఆయన
మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక మీరేం చేయాలి అని అంటే, మీకు వచ్చిన బాధలలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించండి. మీకు వచ్చినటువంటి శ్రమలలో ప్రశాంతతను అంటే వీటన్నిటిని కూడా మీరు తెచ్చుకున్నప్పుడు ప్రభు ఖచ్చితంగా సహాయం చేయవాడే ఉన్నాడు. అందుకే నేను 4వ వచనములు అనుకుంటాను, 4వ అధ్యాయం 4వ వచనములో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరల చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు. బైబిల్ గ్రంథములో చాలా శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. వచ్చి ఎవరికి చెప్పుకోలేక, ఎటు వెళ్ళలేక అలా ఒక మూలన కూర్చొని ఉండిపోతే, చాలామంది తన స్నేహితులు కానీ, కట్టుకున్న భార్య కానీ అందరూ వచ్చి ముఖం మీద పడి తిట్టినా, ఇన్ని మాటలన్నా అలా చూసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో వాగ్వాదం పెట్టుకోలేదు, ఎవరి దగ్గర తన బాధను చెప్పుకోలేదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే తనని ఇలా అలా అని మాట్లాడినారో వాళ్ళందరి గురించి మోకరించి ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఆయన ఒకటి నమ్మాడు. ఏంటనంటే, ఇవన్నీ ఇచ్చింది నీవే, తీసుకున్నది కూడా నీవే. అంటే ప్రశాంతత అనేది ఆ దైవజనుడి జీవితంలో మనం చాలా చక్కగా చూడవచ్చు. ప్రశాంతమైనటువంటి భక్తి జీవితాన్ని చూడవచ్చు. బాధల్లోనే ఉన్నాడు, కాదనడం లేదు, కానీ చక్కటి భక్తి జీవితాన్ని కట్టుకున్నాడు. పాత నిబంధన కాలంలో మరొక ఆయన ఉన్నాడు. తండ్రి దగ్గర అల్లారుముద్దుగా పెరిగాడు. అన్నల ద్వేషానికి గురయ్యి ఎక్కడో ఇస్మాయిలీలకు అమ్మబడి, ఆ గొంతులోంచి తీసివేసి ఇస్మాయిలీలకు అమ్మబడ్డాడు. పోతేపురి ఇంట్లోకి వెళ్ళాడు. పోతేపురి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పోతేపురి భార్య చూసింది, నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగున్నావు, ఎందుకని ఎబ్రీలు చూడ చక్కని వారిని. అందుకనే ఆ మోషేను చూసిన వెంటనే ఫరో కుమార్తె అంది, అబ్బా ఈ కుమారుడు ఎవరు కుమారుడు అని అడగలేదు. చూసిన వెంటనే ఈ పిల్లవాడు ఎబ్రీడు, ఈ పిల్లవాడు ఎబ్రీడు. అంటే ఎబ్రీలకి మిగిలిన వారికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే, వారిని చూడగానే వారి శరీర సౌందర్యము, వారికి ఉండేటువంటి తేజస్సు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము అంత చక్కగా ఉంటుంది. అందుకని యోసేపును చూసిన వెంటనే పోతేఫరు భార్య మనసుపడి యోసేపుని చాలా హింస పెట్టింది. చాలా ఇబ్బందులు గురి చేసిన తర్వాత తనను తాను తప్పించుకొని పారిపోతే, మరలా నింద తన మీదకి వస్తే తీసుకెళ్ళి చెరసాల్లో పడేశాడు. చెరసాల్లో పడేస్తే అక్కడ తనతో పాటు ఒక 2 స్నేహితులు ఉన్నారు. పానదాయకుడు, ఆ తర్వాత ఇంకా రొట్టెలు అంటే భక్షక అధికారి. అంటే ఈ భక్షకారుడు పానదాయకుడు ఇద్దరు కూడా యోసేపుని చూస్తూ ఉన్నారు. రోజు చక్కగా ఉదయాన్నే లెగిస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, పెళ్లి కొడుకులో తయారవుతున్నాడు. అరే నువ్వు ఎక్కడున్నావు? చెరసాలలో ఉన్నావు. మరికొద్ది దినాల్లో నిన్ను మరణానికి అప్పగిస్తారు. ఎందుకని? నువ్వు చేయవేసింది వారి మీద వీరి మీద కాదు. ఎవరు? పోతేపురు భార్య. ఎవరు పోతేపురు భార్య అంటే, ఫరో తర్వాత ఫరో అంతటి అధికారం కలిగినటువంటి వ్యక్తి యొక్క భార్య మీద నువ్వు చేయేసావు అని అంటే యోసేపుకు తెలుసు. ఎందుకు చెరసాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనుభవిస్తున్నాడంటే, తను నమ్మినటువంటి దేవుడు బాధలన్నిటిలో నుంచి తనను విడిపించగలడు. 91వ కీర్తన భాగంలో ఉంటుంది. చూడండి ఒకసారి వాక్య భాగం 3వ చరణము నుండి చదివితే, 91వ కీర్తన భాగము అపోస్తలుడైన మోషే గారు వేటకారి ఊరిలో నుండి ఆయన విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, కప్పును నీకు ఆశ్రయము కలుగును, సత్యమును కేడమును డాలునై ఉన్నది. అంటే ఇప్పుడు మోషే గారు రాస్తున్నట్టు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనకి తెలుసు. యోసేపు గారు అంటారు, నాకెందుకయ్యా భయము? పోతేపురే కాదు, స్వయాన్న ఫరో వచ్చినా సరే నన్ను బాధలన్నింటిలో నుంచి విడిపించగలిగిన దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలలో మనం అనుభవిస్తున్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు, వాటన్నిటిని బట్టి కృంగిపోతూ ఉంటాం. గతించిన కొన్ని వారాల క్రితం నేను మీకు తెలియజేసినట్టు గుర్తు, మనం చింతించడం ద్వారా మోరడు ఎత్తవలేము. ఎన్ని ప్రయత్నాలు చేసిన కొంతమంది అంటారు, మనుషులకి 3 ఎదుగులు ఉంటాయంట. ఎన్ని ఎదుగులు ఉంటాయి? ఎన్ని ఎదుగులు అంటే మనుషుడు ఎన్ని ఎదుగులు ఉంటాయి తెలుసా? ఎన్ని విధాలుగా ఎదుగుతారు? కొంతమంది ఆడపిల్లలు అయితే మెచ్చి రాకముందు ఎంత ఉంటారు? ఎంత కొలిసినా అంతే ఉంటారు, భూమికి బెత్తిరే ఉంటారు. మెచ్యూర్ అయిన తర్వాత చూస్తుండగానే అమాంతంగా పెరిగిపోతారు. అంటే బిఫోర్ మెచ్యూర్ ఫంక్షన్కి ముందు వేరు,
మెచ్యూర్ ఫంక్షన్ తర్వాత వేరు, పెళ్ళి ఎందుకు అంటారు కదా, పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా కొంతమంది చేస్తుంటారు. అంటే ఈ 3 ఎదుగులు వివాహం అంటే మగపిల్లలకు కూడా వాళ్ళు ఏమంటారంటే కొన్ని సందర్భాల్లో చూస్తుంటే కానీ వాళ్ళు కూడా 12 సంవత్సరాల క్రితం వేరు, 12 సంవత్సరాల తర్వాత వేరు, పెళ్ళైన తర్వాత వేరు. ఇప్పుడు యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చెరసాల్లో ఉండంటాడు, ఏం పర్వాలేదు, హ్యాపీగా రాజుగారు కబురెట్టారు అన్నాడు అంతే. ఫరో నేను తీసుకొని రమ్మన్నారంటే చక్కగా స్నానం చేసి నీట్గా సేవ్ చేసుకొని అప్పటి వరకు ఉండేటువంటి చెరసాల వాసన అంతా పోగొట్టేసుకొని నీట్గా స్నానం చేసి బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటే ఆ పానదాయకుడు భక్షకారుడు అంటారు, నువ్వు వెళ్ళేది మరలా తిరిగి రావడానికి కాదా అని అంటే యోసేపు అంటాడు, ఇక నేను రాను. ఏంటా నమ్మకము, నాకు తెలుసు నా బాధలలో ప్రశాంతతనిచ్చినటువంటి దేవుడిని ఆశ్రయించాను కనుక ఇక నేను మరలా తిరిగి రాను అని అంటే, వీళ్ళలో ఒకడు మరలా యోసేపుని చూడలేదు, వీళ్ళిద్దరిలో ఒకరు మరలా చూడలేదు. ఒకరికి శిరఛేదనం జరిగింది, ఒకడు అదే సింహాసనము దగ్గర ఏ శరసాలలో అయితే యోసేపుతో కలిసి సహవాసం చేశాడో అదే వ్యక్తి సింహాసనం దగ్గర యోసేపు సింహాసనం మీద కూర్చుంటే అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి ఏం చేస్తున్నాడో తెలుసా, నీ నమ్మకం మామూలు నమ్మకం కాదయ్యా, నీవు నమ్మని దేవుడు మామూలు దేవుడు కాదు. అంటే ఇన్ని బాధలలో కూడా ప్రశాంతమైన వాతావరణం నువ్వు అనుభవిస్తున్నావు అంటే నీవు ఆశ్రయించిన దేవుడు, నీవు నా కళకు అర్థం చెప్పిన నాడే నీ దేవుడు ఎంత గొప్పవాడో నేను తెలుసుకున్నాను. ఈరోజు మనం నమ్మాలి. ఎక్కడో లోకానుసారమైనటువంటి బ్రతుకుతున్న మనలను తీసుకొచ్చాడు. మనకంటే అన్ని విధాల అభివృద్ధి చెందిన వారి లోకములో మన చుట్టుపక్కల మన వీధిలోనే ఉన్నప్పటికీ ఏదో జీవితం అలా వెళ్ళిపోతున్నటువంటి మనకి వారికి ఉండేటువంటి వ్యత్యాసం మన దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. పూటకూలి వారిమే, ఏదో నెల జీతగారమే, ఏదో మన జీవితాన్ని అలా గడుపుతున్నాం, కానీ మనకుండే సంతోషం వేరు, వారికి ఉండే సంతోషం వేరు, మనకుండే నిరీక్షణ వేరు, వారికి ఉండే నిరీక్షణ వేరు. వారు ఏమంటారు తెలుసా, ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు మంచి బట్టలు వేసుకొని సంఖలో బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు, రోజు తీర్థానికి వెళ్ళినట్టు వెళ్ళిపోతారు, లేదంటే రోజు ఉదయం సాయంత్రం అంతా నీట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. మీకే సీకుసి ఎంత లేదా అనరా ఎవరు అంటారు. కానీ నెలకు ₹1,00,00,000 సంపాదించినోడైనా వాటిని ఎలా కాపాడుకోవాలో అని యాతనే తినేస్తుంటుంది. రోజుకు ₹100 తెచ్చుకున్న హ్యాపీగా ₹50 ఖర్చు పెట్టుకుని ₹50 ఒక మూలం దాచుకుంటాం. ఒకటే నిరీక్షణ, నాది ఈ లోకము నాకు శాశ్వతము కాదు, నేను నమ్మిన దేవుని సన్నిధిలో నేను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి. ఉన్న కొద్ది కాలము దేవునితో సంతోషంగా గడిపి ఆ తర్వాత నా జీవితమును దేవునితో గడిపితే చాలు అనేది ఒక క్రైస్తవులకు ఉండేటువంటి నిరీక్షణ. బాధలు ఉన్నాయి, వారికి మించిన బాధలు మనకు ఉన్నాయి, వారికంటే శ్రమలు ఎక్కువ ఉన్నాయి, వారికంటే కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణము మన హృదయాలను పట్టి పీడిస్తూ ఉంది. కానీ ఈ హృదయంలో నెమ్మదిని కలుగు చేసేది మనం ఆరాధించేటువంటి దేవుడు. ఒకటే నిరీక్షణ, ఆయన అంటాడు కదా, నిన్ను ఆ శ్రమలన్నిటిలోంచి నేను నిన్ను విడిపిస్తానన్నాడు కదా. ఏం పర్వాలేదులే, మనుషుడు మాట ఇస్తే తప్పిపోతాడేమో, కానీ ఇది దేవుడిచ్చినటువంటి మాట. ఈ మాటే మనల్ని బ్రతికిస్తూ ఉంటాయి. భక్తులని దావీదు అదే అంటాడు, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్కు నన్ను బ్రతికిస్తుందయ్యా. నిజమే, నీ వాక్కు నన్ను బ్రతికించకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడని కాదు. ఒకరోజు దావీదు అంటాడు, మూలను కూర్చొని అన్నాడు, తనతో ఉన్న స్నేహితులందరూ దావీదు దగ్గరికి వచ్చారు, చంపేద్దాం, ఏం చేద్దాం, దావీదుని చంపేద్దాం అన్నారు. ఎందుకు చంపేయాలి, ఇతను నమ్ముకొని మనం అందరము అతను చుట్టూ అతనితో పనిచేయడానికి వెళితే ఈరోజు మన భార్యలు, పిల్లలు, ఆస్తి, ఐశ్వర్యం మొత్తం అంతా కూడా అమాలేకీయులు, ఫిలిష్తీయులు పట్టుకొని వెళ్ళిపోయారు. కాబట్టి దీని అంతటికి కారణం ఎవరు, దావీదే. కనుక ఇలాంటి వాడు ఉండడానికి వీల్లేదు, చంపేద్దాం అని అందరూ ఒక్కొక్కడు చేతికి సరిపోయినంత రాయి పట్టుకొని దావీదు చుట్టూ నిలబడితే ఎంత చక్కటి వాతావరణాన్ని అనుభవిస్తున్నాడంటే, ఆ బాధలో ఉండి కూడా తన భార్య, పిల్లలు, బంధువర్గం అంతా వెళ్ళిపోయారు, తన భార్య కూడా లేరు అక్కడ, శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ బాధలో ఉండి దావీదు అంటాడు, అయ్యా నీ వాక్కు నన్ను బ్రతికిస్తుందని నమ్మకంతో నేను నీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాను, నన్నేం చేయమంటావు అని దేవుని సన్నిధిలో చుట్టూ 300 మంది పైగా రాళ్ళు పట్టుకొని నిలబడితే
దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించేలా అడుగుతూ ఉన్నాడు. నీ వాక్కు నన్ను బ్రతికిస్తుంది కనుక నేనేం చేయాలో మీరు చెబితే నేను నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళతాను అంటే దేవుడు అన్నాడు, దావీదా నువ్వు వెళ్ళు, నీకు విజయమును నేను సమకూరుస్తాను. అంటే బాధల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఒక క్రైస్తవులు మాత్రమే అనుభవించాలి. సొంత నిర్ణయాల మీద ఆధారపడకూడదు. సొంత నిర్ణయాలు నీవు తీసుకుంటే దేవునితో సహాయం నీకు, దేవునితో పని నీకు అవసరం లేదు. దేవుడు అంటాడు అన్నీ చేసుకున్నప్పుడు నాతో పని ఏముంది. మీరు చూడండి, దావీదుకి దేవుడు విజయాన్ని కట్టబెట్టిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది రాజులు వచ్చి దావీదు దగ్గరికి వాళ్ళందరూ వచ్చి అన్నారు, నువ్వు చాలా చక్కటి విజయం సాధించావు కదా అన్నారు. ఇదే సందర్భము ఇంకొక వ్యక్తి దగ్గర కూడా మనం చూడగలం. ఎవరైనా ఇంకొక ఆయన ఇలాగే వెళ్ళి యుద్ధం చేసి తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే అయ్యా ఇదిగో ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం ఇదంతా తీసుకోవాలంటే నాకు అవసరం లేదు అని రిజెక్ట్ చేశాడు. దావీదు లాంటి పని ఇంకొక ఆయన చేశాడు. ఎవరైనా అబ్రహాం, లోతుతో పాటుగా మిగిలినటువంటి వారందరూ పట్టుకొని వెళ్ళిపోతే 7 రాజులు వచ్చి అన్నారు, నీకు నమస్కారం అయ్యి బాబు, నువ్వు నార్మల్ యుద్ధ వీరుడు కాదు, ఇదిగో ఇదంతా నాకు అవసరం లేదు, నాకున్నదే బోల్డ్ అంత ఉంది, నా దేవుడు ఇచ్చింది నాకు చాలు. అంటే బాధలలో ప్రశాంతమైన వాతావరణం క్రైస్తవులు మాత్రమే అనుభవించాలి. ఎందుకు క్రైస్తవులకి అంత ధైర్యాన్ని, నిరీక్షణను దేవుడు ఇచ్చాడనంటే, మనకు చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు తన 3 మిషనరీ ప్రయాణాలు చేసిన తర్వాత ఒకరోజు రోమా ప్రభుత్వపు చేతుల్లోకి తనను తాను అప్పచెప్పేసుకున్న తర్వాత ఒక వాడెక్కించి మిగిలిన ఖైదీలందరితో పాటుగా పౌలు గారిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. పౌలుకి తెలుసు ఇది నా చివరి ప్రయాణము, మరలా నేను ఈ ప్రజలందరినీ చూడను అని అలా వెళ్ళిపోతూ ఉంటే అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. పౌలు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే అందరి వైపు చూసానడమ్మా, దయచేసి నా గురించి మీరు ఏడవద్దు, మీరు ఏడిస్తే మరలా మిమ్మల్ని బట్టి నా హృదయం వెనకకి లాగి వేస్తుందేమో, ఒకవేళ మీరు నా గురించి ఏడవద్దు, ఎందుకని నేను దేవుని పనిలో ఇలా ముగించవలసి ఉంది నా జీవితాన్ని అని చెప్పి వాడెక్కేశాడు. తనతో పాటుగా దగ్గర ఒక 270 మంది దాకా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అందరికీ ఒకటే భయము. ఏంటి వెళ్ళేది వాడ మీద వెళుతూ ఉన్నారు, భయంకరమైన తుఫాను వస్తూ ఉంది. చాలా భయంకరమైన తుఫాను వస్తూ ఉంటే వాడ బయలుదేరక ముందే పౌలు ఒక మాట చెప్పాడు, అయ్యా నాయకుడా, ఈ వాడ ఈ రోజుకి నిలిపిస్తే బాగుంటుంది, ఈరోజు ప్రయాణం అంతా శుభకరమైన ప్రయాణం అయితే కాదు, దేవుడు ఈ ప్రయాణం ఆపుచేయమన్నాడు ఈ రోజుకి, రేపు వెళదాములే అని అంటే ఆయన అనుకున్నాడు, ఇటు దొంగ కదా, మత ద్వేషం అంటే మత కల్లోలాలు కలిగించేటువంటి వ్యక్తి కదా, ప్రజల యొక్క జీవితాలను అతలాకుతలం చేసి మరి ఏదో తప్పుడు బోధన బోధిస్తున్నటువంటి వ్యక్తి కదా, కనుక ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, తప్పించుకోవాలని ఏదో ప్లాన్ వేశాడు అని, అబ్బాయి కుదరదు, నువ్వు ఇలాంటి మాటలని నా దగ్గర చెప్పొద్దు అని చెప్పి వాడ బయలుదేరిపోయింది. సరే మీ ఇష్టం అన్నాడు, హ్యాపీగా వెళ్ళి పడుకున్నాడు. ఈలోగా భయంకరమైన తుఫాను మొదలైనప్పుడు అందరూ భయపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. అందులో ఉండేటువంటి ఖైదీలు కానీ, నాయకులు కానీ, సైనికులు కానీ అందరూ కూడా ఆందోళన చెందుతూ తుఫానుకు భయపడుతూ ఉంటే పౌలు మాత్రం హాయిగా దుప్పటి ముసిగేసుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. అంత భయంకరమైన శ్రమలలో, బాధలలో, హింసలలో, మరి అన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఎందుకు పడుకున్నావు? వీళ్ళందరూ అంటే నీకేంటి ధైర్యం అంటే, నేను నమ్మిన దేవుడు నాకు ముందే తెలియచేశాడు కనుక నేను చేరవలసిన గమ్యస్థానములకు చేరే వరకు నా దేవుడు నన్నైతే విడిచిపెట్టడు. నేను ఒకటి చెబుతూ ఉన్నాను, మీలో ఎవ్వరికి ఏ హాని కలగదు. ఏంటంత ధైర్యము అంటే, నా దేవుడు వాగ్దానం చేశాడు. అవునా, ఇంత భయంకరమైన తుఫానులో నువ్వు ఎలా చెప్పగలవంటే, నా దేవుడు నాతో చెప్పాడు. నీ దేవుడు నీతో చెప్పాడా? అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈలోగా వాడ బ్రదలైపోయిన తర్వాత అందరికీ రకరకాల అనుమానాలు వచ్చేసాయి. ఇక్కడేమో 270 మందికి పైగానే ఉన్నారు, వాడ బ్రద్దలైపోయి నడి సముద్రంలో మునిగిపోతున్నటువంటి ప్రమాదం ఏర్పడింది. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక్కరికి కూడా ఆపద రాకుండా తీసుకుని వెళ్తానన్నాడు కదా, అయినా పౌలు నమ్ముతూ ఉన్నాడు.
సరే వీళ్ళందరినీ ఒక దీవికి చేరారు. దీవిలో చేరిన తర్వాత ఆ వాడ పగిలిపోయిన తర్వాత పౌలు వీళ్ళందరూ కలిసి ఒక చిన్న మంట వేసుకుంటే ఆ కట్టెలు ఇలా ఎగదేసి అంటే ఇలా తీసి కట్టి ఇంకొక దగ్గర పడేటప్పుడు ఆ కట్టె దగ్గర ఉన్న పాము పౌలు చేతి దగ్గర కలిసి అలా పట్టుకొని వేలాడుండిపోయిందట. చూసిన వారందరూ అనుకున్నారు, వీడు ఎంతో తప్పు చేశాడు కనుకనే సముద్రంలో తప్పించుకున్నాం, ఏదో ఒకలాగా ఈ దీవిలోకి వచ్చి బ్రతుకుదాం అనుకునే లోపు ఆ పాము ఎక్కడ కూడా వీడిని కాటేసింది కనుక తప్పించుకునే మార్గం అయితే లేదు. కనుక దేవుడు క్షమించాలనుకోలేదు, ఈ వ్యక్తి చనిపోతాడని. అంటే అందరూ అలా చూస్తూ ఉన్నారు. కానీ పౌలు కనీసం ఎంత కూడా చెమటెక్కకుండా సంతోషంగా నవ్వుతూ పాముని ఇలా ఎదిలించి మంటలో పడేశాడు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత పాము నుంచి రక్షించబడ్డాడు. చూసిన వారు అందరూ అనుకున్నారు చనిపోతాడని. కానీ ఒక ఆయన రక్త విరోచనాలతో బాధపడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా రక్త విరోచనాలతో బాధపడుతూ ఉంటే ఆయన వచ్చి అన్నాడు, ఇలా మీ అందరికీ కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చి ఇవన్నీ చక్కగా సమృద్ధైన భోజనం పెట్టిన తర్వాత పౌలు అన్నాడు, ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసిన తర్వాత రక్త విరోచనాలన్నీ అయిపోయిన తర్వాత వారి కృతజ్ఞత కలిగి వారికి చక్కటి వాడని సిద్ధపరిచి ఆ తర్వాత వారికి సరిపడినటువంటి సరుకులన్నీ ఏర్పాటు చేసి వారిని పంపించారు. అయితే పౌలు అంత భయంకరమైన శ్రమలో బాధలలో ప్రశాంతంగా ఉండడానికి గల కారణం ఏంటంటే అది క్రైస్తవులకు మాత్రమే సాధ్యం. లోకస్తులందరికీ రకరకాల అనుమానాలు ఉంటాయి. లోకస్తులకు తెలుసు, చిన్న సమస్య రాగానే వెంటనే ఆందోళనకు గురైపోతారు. ఎందుకు క్రైస్తవులకు అంత ధైర్యంగా ఉండాలని అంటే మన ముందు అనేక చరిత్రలు ఉన్నాయి, మన ముందు అనేక ఆధారాలు ఉన్నాయి, మన ముందు అనేక నిదర్శనలు ఉన్నాయి. మన దేవుడు కార్యాలు చేయడానికి వెనకాడనటువంటి దేవుడు, వెనకాడడాయన. అయితే అందుకని మనం అంటాం కదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అది క్రైస్తవులకు మాత్రమే సాధ్యము. మనం ఏమంటాం తెలుసండి, ఎవరినైనా బయట వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసండి, మీరు నమ్మంటే మీరు నమ్మితే ఖచ్చితంగా ఏం చేస్తారు? సువార్త అయితే అనార్కలంగా చేస్తాం, కానీ ఆ సువార్త మన బ్రతుకుల్లోకి తెచ్చుకోము. ఎందుకని ఇద్దరు ఇంటికి వెళ్తారు, భార్య భర్తలు ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒకరు అక్కడ చూసుకుంటారు. ఎందుకు చూసుకుంటారనంటే వచ్చిన వారికి మీకు అర్థమైంది. ఎందుకంటే దేని గురించి మీరు చింతిస్తూ ఉన్నారో, దేని గురించి ఆందోళన చెందుతూ ఉన్నారో, దేని గురించి భయపడుతూ ఉన్నారో ఆ వాతావరణం ఇరువురి మధ్యలో ఏం చేస్తూ ఉంది? ప్రార్థన జీవితానికి దేవునికి దూరం చేస్తూ ఉంది. ఆందోళన చెందేటువంటి మన జీవితాలలో మన సొంతంగా చింతించడం ద్వారా ఏ విధమైన ప్రయోజనము ఉండదు. యోసేపు సొంతంగా చింతించలేదు, దేవుని మీద భారం ఉంచాడు. ఆ తర్వాత పౌలు దేవుని సన్నిధిలో చింతించలేదు, భయంకరమైన శ్రమలోనే ఉన్నాడు, కానీ చింతపడలేదు. నేను ఒక మాట మీకు తెలియజేస్తా, ఈ పౌలు గారు వారందరి దగ్గర అంత ధైర్యంగా ఉండడానికి గల కారణము ముందే దేవుడు తన దర్శనం ద్వారా పౌలుతో మాట్లాడారు. సరే, పౌలు గురించి పక్కన పెడదాం, యోసేపు గురించి కూడా మనం పక్కన పెడదాం. ఎందుకని వీరిరువురి జీవితంలో జరిగిన సంఘటన ఈక్వల్. ఏంటి ఈక్వల్ అయ్యా అనంటే, చిన్నతనంలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు యోసేపు. ఉన్నప్పుడు కొన్ని పనులు పడుకున్నాయి, కొన్ని పనులు ఒక పన పాపం నిలబడిపోయిందట. చిన్న పన, లేత పన, సరిగ్గా నిలబడడం కూడా చేత కానటువంటి పన నిలబడితే బాగా ముదిరిపోయినటువంటి వెన్నులు, పెద్ద కట్టలు కట్టినటువంటి వెన్నులు అన్ని కూడా సాష్టాంగ నమస్కారం పడి ఇలాగా వంగి దండాలు పెడుతూ ఉంటే యోసేపు పాపం తట్టుకోలేక డాడీ అంటే అప్పుడు డాడీ అంటే తెలియదు అనుకో, నాన్నగారు నాకేమో ఇలా ఉంది, కల వచ్చిందనంటే డెప్ప మీద ఒకటి కొట్టి, అంటే ఇదే మాట నా దగ్గర చెప్పావు కానీ మీ అన్నం దగ్గర చెప్పకంటే, మనం చూడండి చాలా సందర్భాల్లో మానవ నైజం కలిగిన వ్యక్తులు కనుక మీరు అలాగే చెప్పకండి అంటే, ఏదైతే చెప్పొద్దన్నామో అదే ఒకరికి చెప్పొద్దన్నది ఏం చేద్దాం తెలుసా, 10 మందికి చెప్తే. ఎందుకని మనకు ఉన్న అలవాటు. యోసేపు కుదిరిగా ఉన్నాడా, చెప్పొద్దని యోసేపు చెప్తే వెళ్ళి మిగిలిన 11 మంది దగ్గర తగలించాడు. అంటే వెళ్ళి చెప్పేశాడు వాళ్ళకి. రూబేన్ అన్నాడు, ఒరే అంటే నేను నీకు నమస్కారం చేస్తున్నాను అంటే, అది కాదన్నయ్య, ఏది కాదు, నాకు అర్థమైందినండి, ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థం. అంటే నేను నాన్న ఎక్కువ ప్రేమిస్తున్నాడని నువ్వు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నావు అన్నాడు. అంటే ఏదైతే కలగన్నాడో అదే కళ ఎక్కడ నెరవేరింది? తినడానికి తిండి లేదు, గోళ్ళు పట్టుకొని బయలుదేరారు. గోళ్ళు పట్టుకొని బయలుదేరితే అయ్యగారు ఎక్కడ కూర్చున్నారు? సింహాసనాన్ని అధిష్ఠించి అక్కడ కూర్చుంటే వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కొంగి
యోసేపు నవ్వుకుండా లోపల లోపల మురిసిపోతున్నాడు. నాకు అప్పుడే తెలుసు. నాకు ఆ రోజు నన్ను ఏమన్నా డెప్ మీద కొట్టి, ఒరే నువ్వు చాలా ఎక్స్పెక్టెన్స్ కలిగి ఉన్నావు కదా అప్పుడు అన్నారు కదా. నాకు తెలుసు ఎవరు మురిసిపోతూ ఉన్నారు. యోసేపు లోపల 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 మురిసిపోతున్నాడు, కానీ అన్నయ్య నేను యోసేపునని చెప్పలేదు. ఇక్కడ పౌలు సర్పము తన చేతిని కాటేస్తున్నప్పుడు, వాడలో తుఫాను చెలరేగుతున్నప్పుడు హ్యాపీగా దుప్పటి ముసుగేసుకొని పడుకున్నాడంటే పౌలు యొక్క ఉద్దేశము వీళ్ళందరూ భయపడుతూ వాడలో ఉండే వస్తువులన్నీ, బరువైన వస్తువులన్నీ తీసి ఒక్కొక్కటి కింద పడేస్తూ ఉంటే పౌలు ఎలా ఫీల్ అవుతున్నాడు. చెప్పాను, అప్పుడే చెప్పాను నేను మీకు. ఏం చెప్పాను? వద్దయ్యా, ఈ రాత్రి ప్రయాణం మనకంత క్షేమము కాదని చెప్పాను కదా. అప్పుడే ఆయన చెప్పినప్పుడే ఆగిపోయి ఉంటే ఈ బాధలన్నీ మనకు ఉండేవి కాదు కదా. అంటే ఇటు బాధలో ప్రశాంతతను అనుభవించేటువంటి అనుభూతి అటు యోసేపులో చూస్తూ ఉన్నాం. లోపల 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 నవ్వుకుంటూ ఉన్నాడు. చూడండి, మనం ఎప్పుడైనా కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వద్దండి అని చెప్పాం అనుకోండి. ఇందాక ఒక ఆయన వచ్చి అంటాడు, వైర్ ఇచ్చి అంటాడు, కరెంటుకి ఎర్తిచ్చాడు, ఎర్తిచ్చి రండి కొంచెం మీరు పట్టుకోండి అని నా చేతికి ఎత్తున్నాడు. చూడండి, పట్టుకోండి, మీరు పట్టుకోండి, చూడండి ఎంత వస్తుంది, పర్లేదు నేను పట్టుకున్నాను కదా పట్టుకోండి అంటే, ఎర్త్ వస్తుందని చెబుతూ నన్ను పట్టుకోమంటే ఎవరైనా పట్టుకుంటారా? నేను అన్నాను, ఎందుకు సార్ లేనిపోని ప్రయోగాలు, నాకు ఇంకా బోల్డ్ జీవితం ఉంది అని బయటకు అనలేదు. కానీ నేను అన్నాను, వద్దులేండి మీరు పట్టుకున్నారు కదా అలా ఉంచేయండి అన్నాను. అక్కడ ఎర్త్ వస్తుందని తెలిసి పట్టుకోండి అంటే, ఇప్పుడు నేను పట్టుకున్నాను అనుకోండి, నాకు షాక్ కొడితే ఆయన లోపల ఎలా ఫీల్ అవుతాడు? మురిసిపోతాడు కదా. భలే జరిగి తిరిగి అంటాడు కదా. ఇక్కడ యోసేపు పౌలు జీవితంలో అదే జరుగుతూ ఉంది. లోపల బాధ ఉంది, ఆ సన్నివేశం అంతా కూడా బాధ. ఇప్పుడు ఈ మిగిలిన వారు అన్నదమ్ములందరూ కూడా ఆకలితో ఉన్నారు. ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఖాళీ సంచులు పట్టుకొని వచ్చారు. గోని సంచులు పట్టుకొని వచ్చి తండ్రి ఆకలితో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నిలబడి, రాజా పట్టడి అన్నం కోసం చాలా దూరం నుంచి వచ్చామయ్యా, మీ దగ్గర ఆహారం దొరుకుతుందని మేము విన్నాం, దయచేసి మాకు కొద్దిగా ఒక్క పట్టడి అన్నం కొన్ని ధాన్యం కావాలంటే. అప్పుడేమన్నారు నన్ను అన్నారు కదా, కుట్టారు కదా, కట్టేశారు కదా, అన్ని మాటలను ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చేతి తప్పుకుంటున్నారా? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, వద్దు అంటే బలవంతంగా బయలుదేరారు కదా, సరే చూద్దాం సముద్ర మధ్యలో ఎలా తప్పించుకుంటారో. కానీ పౌలుకి తెలుసు, ఈరోజు వాక్యం భాగం తెలుసు, లేఖన భాగాలు మనకు తెలుసు, లేఖన భాగాలను చదువుతూ ఉన్నాం, అర్థం చేసుకుంటూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన అంటాడు, నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను అనే మాట మనకు తెలుసు. శ్రమలలో నుండి నేను వారిని విడిపిస్తాను అన్న మాట మనకు తెలుసు. ఏ అపాయము రాకుండా, ఏ తెగులు రాకుండా, ఇవన్నీ తెలిసినప్పటికీ పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడే విధానం మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పటివరకు నేను సరౌండింగ్లో చెప్పిన లేఖన భాగాలన్నీ ఆ వచనము చుట్టూ అల్లుకుంటూ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. పౌలు ఏమన్నాడు? ఆనందించండి ప్రభువునందు. ఎలా ఆనందించగలమయ్యా అని అంటే, ఆయన ఇచ్చిన వాగ్దానములు సాధారణమైన వాగ్దానములు అయితే కాదు కదా. మరి ఆ వాగ్దానాలు ఒకవేళ మనం అనుమానిస్తే, ఆయనను పరిపూర్ణంగా నమ్మకపోతే, ఈ వాగ్దానాలన్నీ దేని కొరకు దేవుడు చెప్పాడు? ఉపయోగం లేనట్టే కదా. మరి ఉపయోగం లేనప్పుడు మనము దేవుడిని ఎందుకు నమ్మడం? ఆలోచించండి. అదే పౌలు యొక్క ఉద్దేశం. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడాలి అనుకునే ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఎందుకు శ్రమ పడుతూ ఉన్నారు, ఎందుకు బాధపడుతూ ఉన్నారు, ఎందుకు చింతిస్తూ ఉన్నారు, సరే వీటన్నిటిని పక్కన పెట్టండి. నేను మీకు ఇండైరెక్ట్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆనందించండి, బాధలలో ప్రశాంతంగా ఉండండి, శ్రమలలో ప్రశాంతంగా. ఎలా ఉండగలమయ్యా? ఎలా ఉండగలము? ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, మన చుట్టూ ఆయన తన రక్షణ కవచములు ఉంచాడు కనుక, మన చుట్టూ ఆయన ప్రాకారములు ఉంచాడు కనుక, ఆయన తన దేవదూతలను కాపుదల ఉంచాడు. అపవాదిగాడికి తెలుసు ఆ విషయము. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉపవాసం ఉన్నప్పుడు వచ్చి అంటాడు కదా, ఏమయ్యా దూకే నీ పాదములకు రాయి తగలకుండా ఆయన అనగా నీ తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపిస్తాడు? దేవదూతలను పంపిస్తాడు కదా అని అంటే, ఈరోజు మనం బాధలలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉన్నాం, ఆపదలు వచ్చినప్పుడు నలిగిపోతూ ఉన్నాం. దేవుని మీద ఆధారపడడం తక్కువ, దేవుని బిడ్డలమే, కానీ దేవుని మీద ఆధారపడడం లేదు. దేవుని మీద ఆధారపడడం లేదు. లేఖనాలు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎందుకు వాక్యాన్ని ఇచ్చాడంటే, వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి, ఇతరులకు బోధించడానికి కాదు, ఏదో టైంపాస్ కోసం చదవడం కోసం కాదు. అందుకనే ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, వాటిని ధ్యానించువాడును ఆకువాడక
తన కాలం ముందు ఫలమిస్తాడు. ఎండిపోతున్నామంటే దానికి కారణం వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి విధానము. ఆనందించండి ప్రభువునందు మాత్రమే ఆనందించాలి. అందుకని పౌలు అంటారు, ఏమంటారంటే నేను ప్రభువునందు ఆనందిస్తాను. ఎందుకు ప్రభువునందు ఆనందిస్తావయ్యా? ఈ లోకము నీకు మంచిది కాదా? లోకము నీకు నచ్చలేదా అని అంటే, ప్రభువులో నేను చనిపోవడానికి కూడా నేను వెనకాడను. ఎందుకని? ప్రభు కొరకు నేను చనిపోవడానికి కూడా వెనకాడను. ఎందుకని? ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తే నేను డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళతాను. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి శ్రమల కోసం నేను పెద్దగా భయాందోళన చెందను. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో శ్రమలు లేవని కాదు, బాధలు లేవని కాదు, కష్టాలు, అవమానాలు, నిందలు లేవని కాదు, ఉన్నాయి. అయితే అదే పరిస్థితిలో ఏమనుభవించాలి? ప్రశాంతమైన వాతావరణం. ఎలా ప్రశాంతతను అనుభవించగలమనంటే మన చుట్టూ ఉండేటువంటి ఆ ప్రొటెక్షన్. ఏ ప్రొటెక్షన్? దేవుని యొక్క కాపుదల. ఆయన అంటాడు కదా, నేనున్నా. యెహోషువ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? అమ్మో, మోసే గొప్ప నాయకుడు, నాకెలా సాధ్యం అంటే యెహోషువ దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా ఉండు, చెడవకో, భయపడదు, నేను నీకు తోడే. మరి వాళ్ళకి వాగ్దానం చేస్తున్న దేవుడు మనతో కూడా ఉన్నాడు కదా. మరి మనం ఎందుకు భయపడుతూ ఉన్నాం? ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉన్నామని అంటే మనము లేఖనాలను ఆధారం చేసుకోలేదు కనుక, లేఖనంగా పిలువబడే దేవుని మీద ఆధారపడడం లేదు కనుక, ఆయన పాదముల చెంత కూర్చుతూ ఉన్నాం కనుక ఒకటి చెప్పండి ఆయనతో, అయ్యా నీ వాక్కు నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్కు నా జీవితాన్ని నిలబెడుతుంది, నీ వాక్కును నేను కొన్నిసార్లు నమ్మలేకపోతున్నానేమో, అపనమ్మకము నాలోనికి రాకుండా దయచేసి నీ యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండేటువంటి కృప నా జీవితానికి దయచేయండి అని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతామో ఖచ్చితంగా బాధలలో ప్రశాంతతను మనము ఖచ్చితంగా పొందుకుంటాం. దానియేలు ప్రశాంతంగా ఉన్నాడు కనుకనే బాధల్లో ఉన్నాడు. సింహాలు చుట్టూ ఉంటే అవేమి కుందేళ్ళు కాదు ఆడుకోవడానికి, సింహాలు తన చుట్టూ ఉన్నాయి, కానీ ప్రశాంతంగా ఉన్నాడు. దావీదు తన చుట్టూ 300 మంది రాళ్ళు పట్టుకుని ఉంటే ప్రశాంతంగా ఉన్నాడు. పౌలు సముద్రం మధ్యలో ఉన్నాడు, అయినా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనకు తెలుసు తన దేవుడు రక్షిస్తాడని. యోసేపు చెరసాల్లో ఉన్నాడు, అయినా ప్రశాంతంగా ఉన్నాడు. మరి ఈ నలుగురికి ప్రశాంతత ఉంది. భక్తి చేసిన వారిలో మొట్టమొదటిగా ఒక ముగ్గురిని మీకు పరిచయం చేస్తాను, తప్పు చేసి కూడా ప్రశాంతంగా ఉన్నవారు. మనము ఇటున్నామా అటున్నామా? ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ప్రశాంతమైనటువంటి భక్తి జీవితాన్ని ఒకవేళ మనము ఇంకా కొనసాగించకపోతే, దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆనుకోకపోతే, ఇప్పుడు చెబుతాం, అయ్యా నా జీవితాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో సందర్భాలలో నా శ్రమలు, నాకు వచ్చినటువంటి పరిస్థితులను చూసి నేను కొద్దిపాటి తొందరతనానికి నేను ఆందోళన చెందుతూ ఉన్నాను, కొద్దిపాటి ఆతృతకి నేను లోబడిపోతూ ఉన్నాను. అపవాదుడు నన్ను గలుగులు చేస్తున్నప్పుడు అయ్యా నేను ఆందోళన చెందుతూ స్వతహాగా నేను సొంత నిర్ణయాల మీద బేస్ అయిపోతూ ఉన్నాను. కనుకనే నేను ఫెయిల్యూర్ని చూస్తూ ఉన్నాను. కనుక ఇక మీదట అలా ఉండను ప్రభువా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి,